ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల 22వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల 22వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి పరిస్థితులన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. మీరు చేపట్టిన కార్యక్రమాలు కానీ, చేపట్టిన విశేషాలు కానీ వీటికి అద్భుతంగా యోగిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఎంత కష్టసాధ్యమైన పనైనా సరే మీరు సునాయాసంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా మీరు గతంలో అప్పుల బాధల నుంచి కానీ, లేకపోతే రుణాల నుంచి కానీ ఏదైనా ఇబ్బందులు పడుతుంటే వాటి నుంచి మీకు ఖచ్చితంగా కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆరోగ్యపరంగా మీరు ఏదన్నా అనారోగ్యంతో బాధపడుతుంటే ఆ అనారోగ్యాల నుంచి కూడా మీకు సాంత్వన లభిస్తుంది. అలాగే మీకు ఖచ్చితంగా కూడా శాంతి సౌఖ్యాలు లభిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల మీద కూడా మీరు విజయం సాధించడానికి, శత్రువు శేషం లేకుండా చేసుకోవడానికి, శత్రువులతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇంతకాలం ఎవరైతే మీ శత్రువులు మిమ్మల్ని డామినేట్ చేయాలని, లేకపోతే మిమ్మల్ని అణగదొక్కేయాలని ప్రయత్నాలు చేశారో వాళ్ళందరూ కూడా మీకు పాదాక్రాంతం అవడానికి, వాళ్ళందరి మీద కూడా మీరు పై చేయిని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ వ్యాపార నిమిత్తం కానీ, ఉద్యోగ నిమిత్తం కానీ మీరు ఏదైనా రుణాలు కనుక ప్రయత్నాలు చేస్తుంటే మీరు నిరభ్యంతరంగా రుణాల కోసం ప్రయత్నాలు చేయొచ్చు. చేస్తే కనుక ఖచ్చితంగా రుణాలు మీకు మంజూరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే గతంలో మీరు ఎవరి దగ్గర రుణాలు తీసుకుని ఉంటే ఆ డబ్బును మళ్ళీ ఇప్పుడు ఈ రోజున ఖచ్చితంగా మీరు ఇచ్చేయచ్చు. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ప్రతి విషయం కూడా ఎలాంటి విషయాలైనా సరే మీరు కొంచెం సానుకూలంగానే మారుతాయి, సానుకూలంగానే ఉంటాయి. ఏ విషయమైనా సరే, ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఎలాంటి కష్టసాధ్యమైన పనైనా సరే మీరు అత్యంత సునాయాసంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే సంబంధాలు మెరుగుపడతాయి. మీ ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇతర శ్రామిక రంగాల్లో కానీ మీరు పనిచేస్తుంటే ఇతరులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఇతరులతో మీ యొక్క రిలేషన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే వీళ్ళకి చాలా వరకు కూడా ఈ రోజంతా కూడా చాలా సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యం సహకరిస్తుంది. అలాగే అభివృద్ధి పరంగా కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ రంగంలో పనిచేసినా, ఏ రంగంలో వ్యాపారం చేసినా అభివృద్ధి మాత్రం ఖచ్చితంగా కూడా మీకు డెఫినెట్గా కనిపిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో
ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది, చదువులో వాళ్ళు ముందుకు రాణించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది. చేపట్టిన ప్రతి పని కూడా మీరు సునాయాసంగా పూర్తి చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఈ రోజున చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. చదువు మీద శ్రద్ధ కలుగుతుంది, చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది, చదువు మీద మీకు ఒక గురి కలుగుతుంది. దాంతో ఏంటంటే విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. గతంలో మీ ఎవరైతే శత్రువులు ఉన్నారో శత్రువుల మీద మీరు విజయం సాధిస్తారో, శత్రువుల మీద మీరు పై చేయిని సాధిస్తారు. అలాగే పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అలాగే మేధో దక్షిణామూర్తి వారి యొక్క స్తోత్ర పఠనం చేయండి. దానివల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.